సో యానబెల్లే వచ్చేసి చంపేసింది. ఇందులో ఒక ఆత్మ ఉంది. రీసెంట్‌గా జరిగిన ఈ డాన్ రివేరా ఎవరైతే ఈ యానబెల్ కేర్ టేకర్ ఉన్నారో సో తనైతే చనిపోయారన్నమాట. సో ఆ చనిపోయినప్పుడు చాలామంది నన్ను అడిగారు. సో బ్రో కొంచెం మాకు క్లారిటీ ఇవ్వండి బ్రో, వీడియో చేయండి అని. సో దానిపైన అయితే వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా మొత్తం ఈ యానబెల్ స్టోరీ ఏంటి, తను ఎలా చనిపోయాడు, ఇందులో ఈ కాంజరింగ్ పార్ట్ మూవీస్ ఉన్నాయి కదా, సో ఈ మూవీకి ఇంటర్ కనెక్ట్ ఎలా ఉంది యానబెల్ అనేది నేనైతే క్లియర్గా చెప్పేస్తాను. యానబెల్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఈ డాన్ రివేరా అంటే ఎవరో చెప్పుకుందాం. సో డాన్ రివేరా వచ్చేసి యానబెల్ ఒక కేర్ టేకర్ అన్నమాట. బేసిక్గా యానబెల్ అనేది మనకి అందరికి తెలిసింది, అది ఒక డాల్. లైక్ ఇప్పుడు అందరికీ మన దగ్గర బార్బీ గర్ల్ అన్న డాల్స్ ఎలా ఉంటాయో సో యానబెల్లో కూడా ఒక డాల్ అన్నమాట. సో ఈ యానబెల్ డాల్కి సో ఇందులో ఒక మిస్టరీస్ ఆత్మ ఉంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఈ డాన్ రివేరా ఎవరైతే ఉన్నారో తను రీసెంట్గా చనిపోయారు. కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు, సో ఈ డాల్ వల్లనే చనిపోయాడు, సో యానబెల్లే వచ్చేసి చంపేసింది తినని. కొంతమంది అంటే సో టాక్సిక్ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే చాలా న్యాచురల్గా చనిపోయాడు, 54 ఏజ్లో ఇది చాలా న్యాచురల్ డెత్, చాలామంది చనిపోతూ ఉంటారని డాక్టర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అట్లాస్ మనకి ఫైనల్ రిపోర్ట్ అయితే రాలేదు, బట్ వచ్చిన రిపోర్ట్ వరకు అయితే ఇదైతే ఉంది. డాన్ రివేరా ఎవరు, ఈ డాన్ రివేరాకి యానబెల్ స్టోరీకి ఆ డాల్కి సంబంధం ఏముంది అనేది నేనైతే చెప్తాను నెక్స్ట్. ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ అయితే వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మనం స్టోరీలోకి ఎంటర్ అయితే సో ఫస్ట్ ఈ స్టోరీ అయితే చెప్తాం కదా, సో ఇందులో ఫస్ట్ ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఎడెన్ లోరా, సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. ఈ పేర్లు పక్కా గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద స్టోరీ వరకు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళకి యానబెల్కి బొమ్మకి ఏదైతే డాల్ ఉందో సంబంధం ఏంటంటే సో వీళ్ళకైతే ఒక అమ్మాయి, ఒక నర్సింగ్ అమ్మాయి అయితే ఈ యానబెల్లా డాల్ అయితే తెచ్చేసేసింది. యానబెల్లా నర్సింగ్ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చిందంటే కొంచెం మనం డీప్గా అయితే వెళ్ళాలి. మనకి బార్బీ డాల్ అండ్ డిఫరెంట్ డాల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ టైంలో ఫేమస్ ఏంటంటే రగడీ అండ్ డాల్ అని ఈ డాల్ ఏదైతే యానబెల్, సో ఇలాంటి డాల్స్ అయితే ఆ టైంలో ఫేమస్, ఎక్కువ ఈ గర్ల్స్ లైక్ చేస్తూ ఉండే అన్నమాట. సో ఆ టైంలోనైతే ఈ డాల్ చాలా ఫేమస్. సో ఒక నర్సింగ్ అమ్మాయికి, తన పేరు వచ్చేసి డోనా, సో ఆ నర్సింగ్ అమ్మాయికి వాళ్ళ మమ్మీ అయితే బర్త్డే గిఫ్ట్ కింద ఈ డాల్ అయితే తనకి ఇచ్చారు. సో ఈ తిను అండ్ ఈ డోనా అండ్ వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరైతే ఒక హాస్టల్లో ఉంటూ అయితే ఒక రూమ్లో ఉంటూ నర్సింగ్ అయితే చేస్తూ ఉంటుండే. ఈ టైంలోనే ఈ డాల్ అయితే చాలా చూడడానికి చాలా బాగుందని వీళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ రూమ్లో అయితే పెట్టుకున్నారు. సో ఎవ్రీడే వీళ్ళు నర్సింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసే వరకు ఈ డాల్ అయితే పెట్టిన చోట కాకుండా ఎవ్రీ టైం డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో డోర్ ఎంట్రన్స్లో అయితే ఉంటుండే అన్నమాట. సో చాలాసార్లు వీళ్ళ ఫ్రెండ్స్ నోటీస్ చేసి తినకు చెప్పింది. సో తిను కూడా కొంచెం పట్టించుకొని అయితే లైక్ తాను కొంచెం నిజమే అనుకుని అయితే తనైతే ఆ డాల్ని తీసుకొని అయితే, ఈ కొంతమంది ఉంటారు కదా ఈ డెవిల్ స్పిరిచువల్స్ ఉంటాయని కొంతమంది చెప్తారు కదా, బేసిక్గా మనం మంత్రగాళ్ళు అంటాం కదా, సో ఆ టైంలో కూడా అలా ఒక పర్సన్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ పర్సన్ ఏం చెప్పారంటే, ఇందులో ఒక ఆత్మ ఉంది, ఆత్మ వచ్చేసి ఒక 8 years చిన్న అమ్మాయిది, చాలా మంచి ఆత్మ, ఇది ఎలాంటి హామ్ చేయదు, సో మంచి ఆత్మ అని కొంచెం చెప్పే వరకు బేసిక్గా మనకు ఒక డాల్లో ఒక ఆత్మ ఉందంటే ఏం చేస్తాం, బేసిక్గా దాన్ని మీరే ఉంచేసుకోండి, నాకు వద్దు అవసరం లేదు, లేదంటే నేను పడేస్తాను, లేదంటే మనం దాన్ని బేసిక్గా మనమైతే తీసుకొచ్చుకోం కదా. వీళ్ళు ఏంటంటే అబ్బా చిన్నపిల్ల ఆత్మ కదా, సో సానుభూతితో మేమే పెంచుకుంటామని డాల్ని అయితే తీసుకొని అయితే వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. దాని తర్వాత సో వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎవ్రీడే వీళ్ళు మార్నింగ్ లేవగానే ఆ డాల్ అయితే ఐ టు ఐ కాంటాక్ట్ అయితే ఇస్తుండే. సో నార్మల్గా మనకు ఎవరైనా ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తేనే మనం భయపడుతూ ఉంటాం. సో ఒక డాల్ భయంకరంగా అలానే చూస్తుంటే ఎవరికైనా భయం అవుతుంది. సో ఒకసారి ఈ డోనా ఎవరైతే ఉన్నారో తన బాయ్ ఫ్రెండ్ అయితే తన రూమ్కి వచ్చాడనమాట. ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఈ డోనా బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో తనకి అండ్ ఈ డాల్కి ఏమైందో, బట్ ఆల్వేస్ డాల్ని తిడుతూ ఉండేవాడు, ఏంటి ఈ డాల్ ఇలా ఉంది, ఏంటి ఈ డాల్ ఇలా ఉంది. సో ఆ టైంలోనైతే ఈ డాల్కి బేసిక్గా ఆత్మ ఉందని వినిపించేది అన్నమాట. సో ఒక టైంలో ఈ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అదే రూమ్లో ఉన్నారు, బట్ తన గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడనమాట. ఆ టైంలో ఈ డాల్ అయితే తన పైన అటాక్ చేసిందంట. సో తనకు రన్నింగ్ చేసుకుంటూ అయితే ఆ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాడు. ఆ టైంలో ఏమైంది, చాలామంది అనుకున్న డాల్ కొట్టేసిందేమో, అటాక్ చేసిందేమో అని చాలామంది అయితే అనుకున్నారు. సో ఆ టైంలోనే ఈ ఎడెన్ అండ్ లారా అయితే ఈ సీన్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఏంటి, ఈ నర్సింగ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సో ఈ డాల్ పట్టుకొని ఎవరైతే ఫస్ట్ స్పిరిచువల్ ఒకరి దగ్గరికి వెళ్ళారన్నా కదా, అలానే ఈ ఎడెన్ అండ్ లారా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సో ఈ డాల్ ఇలా బిహేవ్ చేస్తుంది, దీంట్లో ఏమైనా ఉందా అంటే
వీళ్ళు దీన్ని స్టడీ చేసి ఇది చాలా మిస్టీరియస్ ఉంది, ఇది చాలా హార్మ్ఫుల్, డేంజరస్, ఇది మీ దగ్గర ఇది మీ దగ్గర ఉండకూడదని వీళ్ళైతే దాన్ని తీసేసుకున్నారు. సో అలాగైతే ఈ డాల్ అనేది మన ఈడెన్ అండ్ లారా దగ్గరికి అయితే ఈ డాల్ అనేది వచ్చేసింది. సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే చాలా స్టడీస్ చేశారు అంటే ఇలా స్పిరిచువల్ డెవిల్స్ పైన చాలా కేసెస్ ఉంటాయి. మీరు నార్మల్గా ఈ మన కాంజరింగ్ పార్ట్స్ అని చూస్తే ఎవ్రీ కాంజరింగ్ మూవీ ఉంటుంది కదా, సో మనకు చాలా పార్ట్స్ ఉన్నాయి కాంజరింగ్ మూవీస్లో. సో ఎవ్రీ కాంజరింగ్ పార్ట్లో ఒక్కొక్క లైక్ కేస్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఈ కాంజరింగ్లో లైక్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళే ఈ రియల్ లైఫ్ పీపుల్ని వీళ్ళు ఫ్రిక్షనల్గా అయితే ప్రజెంట్ చేశారు. సో వీళ్ళ రియల్ లైఫ్ స్టోరీనే వీళ్ళైతే ఫ్రిక్షనల్గా కాంజరింగ్ పార్ట్స్ కింద అయితే ఎవ్రీ కాంజరింగ్ స్టోరీ అయితే తీస్తున్నారు. సో ఎవ్రీ కాంజరింగ్ స్టోరీలో ఒక్కొక్క స్టోరీ ఉంది, అంటే దాంట్లో ఒక డెవిల్ గురించి, ఇంకో దాంట్లో ఇంకో డెవిల్ గురించి. సో ఈ వీకన్నిట్లో యానబెల్ ఎందుకు హిట్ అయింది బ్రో అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలా, నువ్వు ఒక లాట్ ఆఫ్ పోస్టులు చేస్తూ ఉంటావు, లేదంటే రీల్స్ చేస్తూ ఉంటావు ఇన్స్టాగ్రామ్లో, కానీ అన్నిట్లో ట్రెండ్కి తగ్గట్టుగా నీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అయితే ఒక్క రీల్ అయితే హిట్ అవుతుంది కదా. సో ఆ టైంలో కూడా యానబెల్ అనేది చాలా ఎఫెక్టివ్ అనేది జనాలను లాగేసుకుంది ఈ స్టోరీ అయితే. సో ఇన్ని పాటలు చూసే వరకు జనాలని అయితే లాగేసుకుంది. అయితే ఈ యానబెల్ ఈడెన్ అండ్ లారా దగ్గరికి అయితే వచ్చేసింది. వీళ్ళైతే దీన్ని ఒక మ్యూజియంలో పెట్టి దానిపైన అయితే స్ట్రిక్ట్గా రాశారు. ఏమని రాశారు? పాజిటివ్లీ డూ నాట్ ఓపెన్, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బొమ్మని టచ్ చేయకండి అండ్ ఈ గ్లాస్ని మీరు ఓపెన్ చేయకండి అని. అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే మీకు భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, లేదంటే భూమి మొత్తం పగిలిపోయినా కానీ బాక్స్లో ఉన్న బొమ్మను అయితే బయటకు తీయకూడదని స్ట్రాంగ్ అయితే ఒక క్యాప్షన్ అయితే రాసి పెట్టేసి వీళ్ళ దగ్గరికి అయితే డాల్ మొత్తానికి అయితే వచ్చేసింది. సో వీళ్ళు ఏం చేశారు, దీన్ని ఒక మ్యూజియంలో పెట్టి, బేసిక్గా మ్యూజియంలో మనం ఎలా టికెట్ బై చేసి అయితే చూస్తాం కదా మ్యూజియంలో ఏం థింగ్స్ ఉన్నాయని. సో ఆ టైంలో అయితే చాలా పబ్లిక్ని గ్యాదర్ చేసింది అన్నమాట ఈ యానబెల్ బొమ్మ ఏదైతే ఉందో. సో చాలా పబ్లిక్ని గ్యాదర్ చేస్తే వీళ్ళు దాన్ని అయితే క్యాష్గా మార్చుకున్నారు. సో ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే వీళ్ళకి సంబంధించి, సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే చాలా కేసెస్ సాల్వ్ చేశారు దేనిపైన, ఈ డెవిల్స్ పైన ఉందా లేదా అన్నట్టు. సో వీళ్ళు సాల్వ్ చేసినప్పుడు ఎవ్రీ కేసులో వీళ్ళకి ఏదైతే సస్పిషియస్గా, లేదంటే ఏదైతే స్పెషల్గా కనిపిస్తుందో, ఏదైతే ఇది పవర్ఫుల్ ఉందో, సో ఆ కేసులో నుంచి అయితే ఆ ఐటెంని అయితే తెచ్చేసుకొని ఈ మ్యూజియంలో అయితే పెట్టేసుకున్నారు. ఆ టైంలో ఈ మ్యూజియంలో ఉండే థింగ్స్ చూడడానికి అయితే చాలామంది మనీ పే చేసి అయితే వచ్చేవారు. బట్ లేటర్ ఆన్ డాన్ రివేరా కూడా అలానే వీళ్ళకి పరిచయం అయ్యాడు అన్నమాట. సో తినకు డాన్ రివేరా ఎవరైతే మనం స్టార్టింగ్లో నేను చెప్పుకున్నామో, సో చనిపోయాడు. సో తనకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉండే అన్నమాట. సో ఇతను ఒక ఎక్స్ ఆర్మీ, సో ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉండే, వీళ్ళు చేసే రీసెర్చ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో తనైతే వీళ్ళతో వచ్చి అయితే జాయిన్ అయ్యాడు టీంలో. ఆ టైంలో వీళ్ళైతే సో ఇలా మ్యూజియంస్లో పెట్టి అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత లేటర్ ఆన్ చాలామంది మ్యూజియంకి ఎవరు రాకపోయే వరకు వీళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే, ఓకే మేము ఒక వ్యాన్లో మొత్తం ఈ థింగ్స్ అయితే ఏవైతే సస్పిషియస్ థింగ్స్, స్పెషల్ థింగ్స్ ఉన్నాయో, సో ఈ థింగ్స్ అయితే మనం వ్యాన్లో పెట్టుకొని మనమే ఎందుకు ఎవ్రీ విలేజ్కి, లేదంటే ఎవ్రీ ఊరికి వెళ్ళి మనమే ఎందుకు ఇది చూపించకూడదు, సో అలా కూడా మనం క్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టు వీళ్ళకి ఒక థాట్ అయితే వచ్చింది. సో ఆ టైంలోనే ఈ డాన్ రివేరా అనేది ఎంటర్ అయినాడు అనమాట సీన్కి మోస్ట్లీ. సో ఆ టైంలో తిను కేర్ టేకర్ అయిపోయాడు యానబెల్కి, అండ్ అక్కడ ఉన్న కొన్ని థింగ్స్కి అయితే తిను కేర్ టేకర్ అయితే అయ్యాడు. సో ఇతను ఏం చేశాడంటే ఒక వ్యాన్ తీసేసుకొని, ఒక బంచ్ ఆఫ్ టీమ్ తీసేసుకొని, సో ఎవ్రీ విలేజ్కి వెళ్తూ ఎవ్రీ లైక్ కొన్ని విలేజెస్లో లైక్ వాళ్ళ టౌన్స్లో సో ఈ యానబెల్ బొమ్మను చూపించుకుంటూ మనీ, సో చాలామంది పీపుల్ అట్రాక్ట్ అవుతుండే అన్నమాట. ఓకే యానబెల్ బొమ్మ వచ్చింది కదా మేము కూడా చూడాలి అన్నట్టు చాలామంది పీపుల్ అయితే అట్రాక్ట్ అయ్యేవారు. సో అలాగైతే వీళ్ళకి టికెట్ ప్రైజెస్ పైన వీళ్ళకైతే మనీ వచ్చేసాయి. రీసెంట్గా ఒకనొక టైంలో ఏమైందంటే ఇతను ఒక విలేజ్కి అయితే వెళ్ళాడు జూన్లో, ఐ థింక్ జూన్లో టెక్సాస్కి అండ్ లాస్ ఏంజల్స్కి అయితే ఇలా వెళ్ళాడు. సో ఆ టైంలో ఏమైందంటే చాలామంది చూడడానికి వచ్చేవారికి సడన్గా డాల్ అనేది మిస్ అయిందంట. సో చాలామందికి ఎవరికి డాల్ కనిపించలేదంట. సో డాల్ అనేది మిస్ అయిపోయింది అని అక్కడైతే ఒక న్యూస్ అయితే వచ్చింది. దాని తర్వాత అక్కడ కొన్ని రూమర్స్ నడిచాయి ఏంటంటే అక్కడ డాల్ మిస్ అవ్వడం వల్ల ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే అయ్యాయి, సో ఇక్కడ సో థింగ్స్ అయితే జరిగాయి అని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. దీని అయితే చాలా యూట్యూబర్స్ అయితే ఒక లైక్ ట్రెండింగ్ వీడియోస్ కింద తీసుకొని చాలామంది అయితే మనీ ఎర్న్ చేసుకున్నారు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ డాల్ అయితే మిస్ కాలేదని ఈ డాన్ రివేరా అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు.
బట్ లేటర్ ఆన్ తిను ఒక హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయ్యాక సో డాన్ రివెరా హఠాత్తుగా చనిపోయాడు. తను ఎలా చనిపోయాడో ఇప్పటివరకు అయితే మనకు ఫైనల్ రిపోర్ట్ రాలేదు. బట్ వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే నార్మల్గా తను అంటే నార్మల్గా మనం 56-60 ఏజెస్లో ఎలా అయితే నార్మల్గా చనిపోతారో అలాగనే చనిపోయాడు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం నోటీస్ చేయాలని డాక్టర్స్ అయితే ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో మనమైతే ఫైనల్ రిపోర్ట్ రావడానికి మినిమం ఒక 1 year అయితే అవుతుంది. ఫైనల్ రిపోర్ట్ పైన మనమైతే ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు. బేసిక్గా నువ్వు నన్ను అడిగితే నేను డెవిల్ ఉందా లేదా అంటే మా ఫాదర్ నాకు చెప్పింది ఏంటంటే డెవిల్ ఉంది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బేసిక్గా ఇప్పటివరకు నేనేం ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ మా ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ చెప్పింది మేము ఎక్స్పీరియన్స్ చేసామని. మేబీ ఉండొచ్చు, ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్ డెవిల్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటారు. కానీ ఈ తిను చనిపోయిన దానికి ఈ డాల్కి అయితే సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చనిపోయి ఉంటారు అట్లా అనుకుంటే, బట్ ఎవరు ఎక్కువ అయితే చనిపోలేదు. బట్ నేను నా ఫ్రెండ్స్ని అడిగిన స్టోరీస్లో అయితే కొన్ని మెన్షన్ చేస్తాను, చూడండి. సో యానబెల్ అది రియల్ స్టోరీయా ఫేక్ స్టోరీ? ఫేక్ అనిపిస్తుంది, రియల్ స్టోరీ బికాజ్ ఫేక్ అనిపిస్తాయి. और स्पिरिट्स भी होंगे तो डेविल भी है. ये मिस्टीरियस डॉल Annabelle caretaker is died అన్నమాట. So then Annabelle is there, right? Maybe, might be, may not be. ఈ క్లిప్స్ చూసారు కదా. సో ఈ క్లిప్స్లోనైతే మా ఫ్రెండ్స్ అయితే ఇలా చేశారు. మేబీ వాళ్ళు మూవీ చూసి మూవీస్లో అనుకునేది వాళ్ళు చెప్పుండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద దెమ్ వాళ్ళకు కూడా అంత ఐడియా లేదు. సో నేను రీసెర్చ్ చేసిన దాంట్లో అయితే నాకు ఈ పాయింట్స్ అయితే దొరికాయి. అండ్ మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే పక్కా రాయండి. మీకు ఏమైనా స్టోరీ తెలిస్తే అయితే పక్కా రాయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ అందులో ఐడెంటిఫై చేసి అయితే కామెంట్ సెక్షన్లో పక్కా రాయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. And thank you. Jai Hind. Om Namah Shivaya.